రండ్రా, ఎవరొస్తారో రండి. ఏంట్రా, నన్నేదో చేయడానికి వంతులేసుకున్నారు కదరా? ఇప్పుడు మీరు చావడానికి వంతులేసుకోండి. హేమంత్, తొందరగా పద, మనం వెళ్ళి జరిగే ప్రమాదాన్ని ఆపాలి. స్వామి, మేము వెళ్ళొస్తాం స్వామి. అలాగే నాయనా. అమూల్య, పదమ్మా వెళ్దాం. లేట్ చేస్తే పూజ ఆలస్యం అవుతుంది. అక్కడ అమూల్యతో పాటు ఐశ్వర్య కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అమూల్యతో పాటు ఐశ్వర్య కూడా ఉండే ఉంటుంది. ఎలాగైనా ఇద్దరిని కాపాడుకోవాలి. అన్నయ్య, ఒక పని చేద్దాం. వదినకి ఫోన్ చేసి విషయం చెప్తే తను అవుతుంది కదా? లేదు హేమంత్, నేను నేరుగా వాళ్ళని ఆపినప్పుడే నా మాట వినకుండా వెళ్లారు. ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్తే ఆగుతారనే నమ్మకం నాకు లేదు. నేను ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ కలవట్లేదు అన్నయ్య. పదమ్మా వెళ్దాం. ఈ రోజుతో నా కోరిక తీరబోతోంది అమూల్య. నా గ్రానైట్ బిజినెస్ ఎదగడానికి నువ్వే పునాది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఐశ్వర్య ఎలా వచ్చింది? అయితే ఇప్పుడు ఐశ్వర్యకి నా విషయం తెలిసిపోయి ఉంటుంది. తను గాని అమూల్యని కలిస్తే నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. కొంచెంలో మిస్సు, లేదంటే అమూల్య ఐశ్వర్యని చూసేసేదే. అమ్మో, అన్నయ్య, మనక్కడికి వెళ్ళేలోపు రాత్రి అయిపోతుంది. ఈ లోపల జరగరాంది జరిగితే? నువ్వు ఒక పంచే హేమంత్, వెంటనే ఆ చోటుకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి విషయం చెప్పి కంప్లైంట్ ఇవ్వం. మనందరిలో ఎవరో ఒకరు అక్కడికి ముందుగా చేరితే వాళ్ళైనా అమూల్య ప్రాణాలు సేవ్ చేసినట్టే. అలాగే అన్నయ్య.
పూజ చేయాల్సిన ప్లేసు ఇదేనమ్మా. మనం గ్రానైట్ బిజినెస్ చేయాల్సింది ఈ ప్లేస్ లోనా? అవునమ్మా. నేను పుట్టిన ప్లేస్ ఇదేనండి. మా నాన్నకి నేను ఇక్కడే దొరికాను. ఈ ప్లేస్ లోనే నేను బిజినెస్ చేయబోతున్నానా? ఏంటమూల్య, నువ్వు పుట్టింది ఈ చోట్లోనా? నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నానమ్మా. నీలాంటి గొప్ప జ్ఞానవంతురాలు, మహోన్నతురాలు పుట్టిన చోట్లో నీతోనే మన బిజినెస్ కి పూజ చేయబోతున్నానా? నిజంగా ఇదొక శుభసూచకమమ్మా. అమూల్య, ఎవరికైనా పుట్టినరోజునాడే చచ్చిన రోజు వస్తుందేమో గాని నీలాగా పుట్టిన ప్లేస్లోని చనిపోయేదాన్ని నిన్నే చూస్తున్నాను. పదమ్మా వెళ్దాం. ఇదేంటి? ఈ కత్తేంటి? ఈ బొమ్మేంటి? అది బొమ్మ కదమూల్య, నేను కొలిచే నా దైవం కంబాళి మాత. అలా ఆ మాత ముందు కత్తిని పెట్టి పూజ చేయడం మా ఆచారం. ఇంతకీ ఐశ్వర్య గారు ఎక్కడండి? డైరెక్ట్ గా ఇక్కడికే వస్తానన్నారు కదా. ఇంద్రాణి గారు వచ్చేస్తుందమ్మా. ఈ పాటికి బయలుదేరి ఉంటారు. వచ్చేస్తారు. రే, ఆ ఐశ్వర్య మన వాళ్ళ నుండి తప్పించుకుని వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఇక్కడికి రాకూడదు. వెళ్ళండి. అలాగే మేడం. ఏంటండి, ఐశ్వర్య గారు ఇంకా రాలేదేంటి? నేను ఐశ్వర్య కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఉండు, ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటాను. ఫోన్ కలవట్లేదమ్మా. అడవి ప్రాంతం కదా, సిగ్నల్ లేనట్టుగా ఉంది. వచ్చేస్తుందమ్మా. సిద్ధాంతి గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. అమ్మా, అమూల్య ఎక్కడా? అదిగోండి సిద్ధాంతి గారు. అమూల్య, అమూల్య, ఈయన సిద్ధాంతి గారు. సిద్ధాంతి గారు,
ఈ అమ్మాయి అమూల్య. ఈవిడ ముఖంలో ఆ తేజస్సు ఏంటి? ఒక దేవతా రూపం కనిపిస్తుందేంటి? సిద్ధాంతి గారు, పూజ ముహూర్తానికి టైం అయినట్టుంది. అవునమ్మా. కానీ ఐశ్వర్య గారు ఇంకా రాలేదు కదా. ఆ పూజ పూర్తయ్యేలోగా వచ్చేస్తుందిలేమ్మా. అవతల ముహూర్తం దాటిపోతుంది. సిద్ధాంతి గారు, మీరెళ్ళి పూజ ఏర్పాట్లు చేయండి. దేవతా రూపం కాదు, ఆ అమ్మాయే ఒక దేవత. కాబట్టే ఈ స్థలానికి అంత శక్తి ఉంది. ఏమైనా విధిరాత నుండి ఎవరూ తప్పించుకోలేరు. సిద్ధాంతి గారు, ఏంటి సిద్ధాంతి గారు, ఆ అమూల్యని ఎందుకలా చూశారు? చూడమ్మా ఇంద్రాణీదేవి, అమూల్యం తంబాలి మారి ఎదురుగా కూర్చోబెట్టి ఆ మాత నుదుటిన ఎప్పుడైతే రక్తం వస్తుందో ఆ క్షణమే పూజ మొదలు పెట్టాలి. పూజ మొదలైన 5 నిమిషాల్లోగా జరగాల్సిన కార్యం జరిగి ఆ మాత రక్తంతో ఆ అమ్మాయి రక్తం కలవాలి. దాంతో ఈ స్థలానికి ఉన్న శక్తి మొత్తం కంబాలి మాత తన శక్తులతో తనలోకి ఐక్యం చేసుకుంటుంది. ఆ తర్వాత మీరు మీ పనులు ఏ అడ్డంకి లేకుండా సజావుగా చేసుకోవచ్చు. అలాగే సిద్ధాంతి గారు. హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యామిరణ్యం వింధ్యాయం గామత్వన్ పురుషాణం. అమూల్యం తీసుకురా అమ్మా. అలాగే సిద్ధాంతి గారు. పదమ్మా వెళ్దాం. లేట్ చేస్తే పూజ ఆలస్యం అవుతుంది. పదమ్మా. కూర్చో అమ్మా. కళ్ళు మూసుకో అమ్మా. అమ్మా ఆ తులసి నీళ్ళు కత్తి మీద పోయమ్మా. అలాగే.
అమూల్య విషయంలో ఇంత దారుణం చేయాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను. అన్నయ్య నువ్వు ఆగు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వదిన దగ్గరికి వెళ్ళు. సరే హేమంత్. అమూల్య, అమూల్య, అమూల్య. ఆఖరి నిమిషంలో పార్థు వచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టేశాడు. అమూల్య, అమూల్య లేవు. అమూల్య, అమూల్య ఏమైంది? అమూల్య, అమూల్య. పాము, పాము, పాము. నాగప్ప వెళ్ళు, ఆ దుష్టుల్ని శిక్షించు. అమ్మో, అందరికీ నిజం తెలిసిపోయినట్టుంది. అమూల్య లేగు. అమూల్య, అమూల్య నీకేమైంది? లేగు. వద్దు, నన్నేం చేయొద్దు. వద్దు, నన్నేం చేయొద్దు. జై కంబాలి మాత, జై కంబాలి మాత. ఆ మహాశక్తిని చూడగానే నేను నా చావును చూశాను. నన్ను క్షమించు తల్లి. అమూల్య, అమూల్య. స్వామి, ఎలాగైనా మీరే అమూల్యని రక్షించాలి. ప్లీజ్ స్వామి, రక్షించండి. అమూల్య, అమూల్యని రక్షించండి స్వామి. అమ్మలోకి దుష్టశక్తి ప్రవేశించింది. పుట్టుకోకప్పుడే. ఇంకో 2-3 గంటల వరకు అమ్మ మామూలు పరిస్థితికి రాదు. అంతవరకు మీరు కంగారు పడకండి. ఆ దేవుడి సాక్షిగా ఇది మీ అబ్బాయి నా మెళ్ళో కట్టిన తాళి. దీన్నిప్పుడు నా చేతులతో తీసేసి
మీకిచ్చేస్తాను, తీసుకోండి. దీన్ని మీరు బీరువాలో పెట్టి దాచుకుంటారో లేదా ఏదైనా గుళ్ళో చెట్టు మీద విసిరేసుకుంటారో మీ ఇష్టం.